నమస్తే. మన పూర్వకాలం నుంచి అందరూ కూడా ముగ్గు పెట్టడం అనే దాని గురించి అందరికీ తెలుసు. లేడీస్ అంటే చాలామందికి ముగ్గు పెట్టడం తెలుసు. పొద్దున్న లేచి ముగ్గు పెట్టడం ఇవన్నీ కూడా మనకు అలవాట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ తరానికి అవి అలవాటు లేకుండా పోయినాయి. దాని ఒక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఎందుకు ఆ రోజు ముగ్గు పెట్టేవాళ్ళు అంత హెల్దీగా ఉన్నారో కూడా మనం చూద్దాం. ఈ ముగ్గు అనేది ఏంటంటే ముగ్గు పిండిలో పెడతారు కదా. ముగ్గు పిండి అనేది రాయి నుంచి తీసేది, అంటే ఎర్త్ ఎనర్జీ నుంచి తీసేది అనమాట. ఎర్త్ మెయిన్ కావాల్సింది. ఎర్త్ ఎనర్జీ నుంచి తీసి మళ్ళీ మట్టి మీద దానిలోనే పెడుతున్నాం. సో అబ్జర్వేషన్ అనేది ఎర్త్ ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది అనమాట అక్కడ. ఇంకొకటి ఏంటంటే మన ప్లానెటరీ పొజిషన్స్ ఉంటాయి కదా, ఈ ప్లానెట్స్ ప్రతి దానికి కూడా ఒక షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ని ముగ్గు ద్వారా పెడుతున్నాం. పాతకాలంలో ఒక మేకలు తోలుకొని వెళ్ళేవాళ్ళు కానీ, ఆవులు తోలుకెళ్ళే వాళ్ళు కానీ, చదువు ఏమీ లేకపోయినా వాతావరణం చూసి ఈ డైరెక్షన్లో ఇలా ఉంటే ఇలా జరుగుతాయి అనేది ప్రతిదీ కూడా మనకి ఎడ్యుకేషన్ లేకుండానే అంత మంచిగా వాళ్ళకి అవగాహన ఉన్నది. పాతకాలం వాళ్ళకి ఏమి చెప్పకుండానే ఇప్పుడు వర్షం వస్తుంది, ఇప్పుడు వర్షం రాదు అని చెప్పేవాళ్ళు. ఒక మనిషిని ఊరికి అలా నాడి పట్టుకొని చూసి ఇన్ని నిమిషాలే బ్రతికుంటారు, ఈ ఎనర్జీ లెవెల్, ఈ ప్లానెటరీ పొజిషన్ ఇలా వచ్చినప్పుడు వీళ్ళు ప్రాణం ఉండదని చెప్పేవాళ్ళు. ఇవన్నీ నేనే చూస్తున్నాను మా పల్లెటూర్లలో. ఆ బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఒక ఆయన ఉండేవారు, ఆయన మూగ ఆయన తీసుకొచ్చి నాడి పట్టుకుంటే ఆయన చెప్పేవారు. ఆయన ఈ నెక్స్ట్ అమావాస్య మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఇలా ప్రతి ఆ క్షణాలతో సహా చెప్పేవాళ్ళు, ఆ ప్లానెటరీ పొజిషన్స్తో సహా చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఆయన లేరు ఇప్పుడు. అంటే నాకు చూసిన అనుభవం కూడా ఉంది, వాళ్ళు చెప్పడం. మా పెద్దమ్మ గారికి అలా చెప్పడం కూడా నేను కళ్ళారా చూస్తున్నాను. అందువల్ల నేను దాని మీద అథారిటేటివ్గా కూడా చెప్పగలను. అలాగా ప్లానెటరీ పొజిషన్స్ని మన ముగ్గుగా ఆ షేప్స్ ఉంటాయి కదా, దాన్ని మనం మన నేల మీద, మన మట్టి మీద, మట్టిలో నుంచి వచ్చిన ముగ్గు పిండితో వేస్తామన్నమాట. ఇది అక్కడ జరుగుతున్నది. సో అప్పుడు ఆ ప్లానెటరీ పొజిషన్ని ఒక్కొక్క షేప్ తీసుకొని ముగ్గు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి వాళ్ళకి కూడా ఆ ప్లానెటరీ పొజిషన్స్ మంచి చేస్తాయి. అక్కడ నింగిలో నుంచి నేలకి తీసుకొచ్చాము అన్నట్టుగా అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఆ ప్లానెటరీ పొజిషన్స్, ఆ షేప్స్ పెట్టి మనం వేసేటప్పుడు అవి ఆ భూమికి సంబంధించిన వాళ్ళకి మంచి చేస్తాయి అన్నది ఆ కాలం సామెత. ఇది వచ్చి స్పిరిచువల్ ఆస్పెక్ట్లో. సైంటిఫిక్గా ఏం జరుగుతుందంటే సూర్యుడు ఉదయం కాకముందే బయట ముగ్గు వేసేటప్పుడు లేడీస్ ముగ్గు వేస్తారు కదా, ఒకటి వాళ్ళు ఎలా కూర్చుని వేస్తారని మీరు చూడండి. ఉత్కటాసనాల్లో కూర్చుంటారు. ఉత్కటాసనాల్లో కూర్చొని ముగ్గు వేస్తారు. అప్పుడు అది దేనికి మంచిది? యూరినరీ బ్లాడర్కి మంచిది, కిడ్నీకి మంచిది ఉత్కటాసన. లేకపోతే ఇలా వంగి ముగ్గు వేస్తారు. వంగి ముగ్గు వేసేది దేనికి మంచిది? యూట్రస్కి మంచిది, కిడ్నీస్కి మంచిది. అలా ముగ్గు వేసేటప్పుడు ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా తిప్పి వేస్తారు కదా, మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో ముగ్గు వేసేటప్పుడు ఏమేమి జరుగుతాయి? లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఇంకా మన కిడ్నీ స్ట్రెంగ్తన్ అవుతుంది, మన యూట్రస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మనకి తెలియకుండానే ఇవి ఆటోమేటిక్గా ప్లానెటరీ పొజిషన్స్ మనకి అవి ఇచ్చేస్తాయి. ఎందుకంటే ముగ్గు అంటేనే ప్లానెటరీ పొజిషన్స్లో వస్తున్నదే ముగ్గు. మనం రకరకాలుగా మార్చుకున్నా దాని బేస్ వచ్చి అదే అన్నమాట. సో అందుకే ఆ రోజు అందరూ కూడా అంత హెల్తీగా బ్రతకగలిగారు. ప్రాబ్లం అనేది లేదు. ఏజ్ వచ్చినా 100 years అయిపోయినప్పుడు, 90 years అయిపోయినప్పుడు ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం పైకి పోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా, అలా పోయిన వాళ్ళే. కానీ అనారోగ్యంతో ఈరోజు మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఎవ్వరూ లేరు. సో చిన్న విషయాలే. అంతకుముందు ఒక వీడియోలో నేను పూలు కట్టడం వల్ల చెప్పాను ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని. ముగ్గు వేయడం వల్ల కూడా ఇటువంటి బెనిఫిట్స్ లేడీస్కి ఉంటుందన్నమాట. సో ప్లానెటరీ పొజిషన్నే మన దగ్గరికి తీసుకొచ్చి మనకి అదంతటా అదే మనకి మంచి చేయగలిగిన ఇది వచ్చి ముగ్గు వేయడంలో ఉందన్నమాట. ఈరోజు ఎక్కడ ముగ్గు అనేది మనం చూడడం లేదు. బయట ముగ్గు వేయడం అంటే కూడా తెలియదు. సో ఈ నాలెడ్జ్ వల్ల అట్లీస్ట్ మన పిల్లలకి, మనవరాళ్ళకి ఇవన్నీ నేర్పించి బయట ముగ్గు వేయడం అనేది మనం నేర్పించామనుకోండి, వాళ్ళ యూట్రస్ బాగుంటుంది, వాళ్ళ కిడ్నీస్ బాగుంటాయి, వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీస్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ బాగా కోఆర్డినేషన్ జరుగుతుంది అనమాట. ఈ నాలెడ్జ్ మీకు ఇవ్వాలని ఈ విషయం చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.